నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 19వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధిరామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:24 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:23 తిథి పంచమి రాత్రి 12:36 వరకు తదుపరి షష్ఠి తిథి ప్రవేశము నక్షత్రం విశాఖ రాత్రి 8:42 వరకు తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము వర్జము రాత్రి 1:17 నుంచి తెల్లవారుజామున 3:04 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:47 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 12:24 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:48 నుంచి తెల్లవారుజామున 5:36 వరకు అమృత ఘడియలు ఉదయం 10:55 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి చక్కని సమయము. పెట్టుబడులకు కానీ పురోగతికి కానీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కొంతమందికి రాజకీయ నాయకులకు పదవీ గండం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కొంతమందికి అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించండి. కుటుంబంలో అన్యోన్య వాతావరణము లోపించి మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనీశ్వరుడికి 19 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. రావి చెట్టుకి నీరు పోసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగంలో అభివృద్ధి కనబడుతోంది. విద్యార్థులకు మాత్రము ఈ సమయము అనుకూలంగా లేదు. కొంతమందికి ఆరోగ్యం భంగమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువయ్యే అవకాశం ఉంది కేతు ప్రభావం వల్ల. దీంతో పాటు విద్య, వైద్య రంగాలకు సంబంధించిన వారికి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు పెట్టుబడుల దృష్టికి వెళ్ళకండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యము, ధనవృద్ధి, సౌభాగ్యము, దీనితో పాటు విడిపోయిన వారు దగ్గరయ్యే అవకాశము, విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ ఈరోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. దాంతోపాటు విద్య కోసము ఎక్కువ ఖర్చులు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. విదేశాలు వెళ్లే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము హయగ్రీవ స్తోత్రము తప్పనిసరిగా చదువుకోండి. శివాలయ దర్శనంతో పాటు కుదరలేని వాళ్ళు ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారంతో పాటు కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే.